రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ప్రకారము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని వ్రాయబడింది. జీవితం తరచుగా సంబంధాలలో, పనిలో లేదా వ్యక్తిగత సవాళ్లలో అడ్డంకులను కలిగిస్తుంది. కానీ వ్యతిరేకత ఎదురైనప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడని మనకు గుర్తు చేయబడుతుంది. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి కూడా మనల్ని అధిగమించలేదు. దీని అర్థం సవాళ్లు రావని కాదు, కానీ మన సృష్టికర్త మనకు సహాయం చేస్తున్నాడని తెలుసుకొని మనం వాటిని నమ్మకంగా ఎదుర్కోగలమని అర్థం. ఈరోజు దేవుడు మీతో ఉన్నాడనే జ్ఞానంలో స్థిరంగా నిలబడండి. మీరు ఎలాంటి ఇబ్బందులు లేదా వ్యతిరేకతను ఎదుర్కొన్నా ఆయన శక్తి మరియు సహాయం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని నమ్మండి. మిమ్మల్ని ప్రేమించే క్రీస్తు ద్వారా మీరు విజయవంతులవుతారు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారము విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని వ్రాయబడింది. విశ్వాసం అనేది కేవలం ఊహాత్మక ఆలోచన కాదు, అది మన నిరీక్షణకు పునాది. మనం ఇంకా చూడలేకపోయినా మనం నమ్మేదానికి అది సారాన్నిస్తుంది. ఒక భవనం కొరకు నమూనాగా వేసిన చిత్రాన్ని ఒకసారి ఆలోచించండి. అది భవనం కాదు, కానీ నిర్మాణం నిలుస్తుందని ఒక హామీ ఇస్తుంది. అదేవిధంగా విశ్వాసం అంటే దేవుడు వాగ్దానం చేసినది నెరవేరుతుందనేటువంటి హామీ. కాబట్టి సవాళ్లు వచ్చినప్పుడు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ముందున్న మార్గం అస్పష్టంగా ఉన్నప్పటికీ దేవుడు తెర వెనుక పనిచేస్తుండనేటువంటి నమ్మండి. విశ్వాసం కనిపించని వాటిని చూస్తుంది, అసాధ్యమైన వాటిని నమ్ముతుంది మరియు నమ్మశక్యం కాని వాటిని స్వీకరిస్తుంది. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారము నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వ్రాయబడింది. క్రీస్తు అనుసరించడం సవాళ్లతో కూడుకున్నది. నీతి కోసం నిలబడడం వ్యతిరేకతను తీసుకురావచ్చు, కానీ అలాంటి క్షణాల్లో యేసు మనల్ని ధన్యులని పిలుస్తున్నాడు. ఎందుకంటారు? ఎందుకంటే మన ప్రతిఫలం భూసంబంధమైనది కాదు, అది శాశ్వతమైనది. ప్రపంచం మనల్ని తిరస్కరించవచ్చు, కానీ నిత్యత్వంలో గొప్ప సంతోషం అండి. కాబట్టి మీ విశ్వాసం కారణంగా మీరు తిరస్కరణను ఎదుర్కొంటే నిరుత్సాహపడకండి, స్థిరంగా ఉండండి. యేసుపై మీ దృష్టిని కేంద్రీకరించండి మరియు ఆయన కొరకు వచ్చే ప్రతి పరీక్ష మీ పరలోక ప్రతిఫలాన్ని ఒక అడుగు దగ్గరగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారము మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించినవాడు రక్షింపబడును అని వ్రాయబడింది. క్రీస్తును అనుసరించడం ఎల్లప్పుడూ సులభం కాదు. వ్యతిరేకత లేని జీవితాన్ని యేసుక్రీస్తు ఎప్పుడూ వాగ్దానం చేయలేదు, కానీ సహించే వారికి ఆయన విజయాన్ని వాగ్దానం చేశాడు. మీ విశ్వాసం కోసం ప్రపంచం మిమ్మల్ని తిరస్కరించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, మీ పిలుపు అన్నిటికంటే ఉన్నతమైనది. స్థిరంగా నిలబడండి, నమ్మకంగా ఉండండి. మీ దృష్టిని శాశ్వతత్వం వైపు ఉంచండి. దేవుని కృప కంటే ఏ శోధన గొప్పది కాదు, మరియు ఆయన మీకోసం హామీ ఇచ్చిన రక్షణను ఏ వ్యతిరేకత కూడా తీసివేయదు. ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని వ్రాయబడింది. యేసును అనుసరించడానికి పూర్తిగా లోబడే తత్వం అవసరం. సిలువ త్యాగం, లొంగిపోవడం మరియు దేవుని చిత్తాన్ని మన స్వంత చిత్తం కంటే ఎక్కువగా ఉంచడానికి ఇష్టపడ్డాన్ని సూచిస్తుంది. ఇది ఎల్లప్పుడూ సులభం కాదు, కానీ అది ఎల్లప్పుడూ విలువైనది. నిజమైన శిష్యరికం ఓదార్పు గురించి కాదండి, ఇది నమ్మకం గురించి. ఆయన కోసం మీ ప్రణాళికలను వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మార్గం కఠినంగా ఉన్నప్పుడు కూడా ఆయనను విశ్వసించగలరా? క్రీస్తు మీ ముందు ఈ మార్గంలో నడిచాడని, ఇప్పుడు ఆయన మీతో పాటు నడుస్తున్నాడని తెలుసుకొని ప్రతిరోజు మీ సిలువను ఎత్తుకోండి. ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ప్రకారము అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరినెడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు మనల్ని విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉండేలా పిలుస్తున్నాడు. ఆయనను అనుసరించడం అంటే స్వార్థపూరిత కోరికలను విడిచిపెట్టి ఆయన చిత్తాన్ని స్వీకరించడం. సిలువ కేవలం భారం కాదు, అది విశ్వాసానికి చిహ్నం. అంటే సుఖాల కంటే
విధేయతను, భయం కంటే విశ్వాసాన్ని మరియు అన్నిటికంటే క్రీస్తును ఎంచుకోవడం. నిజమైన శిష్యరికం ఖరీదైనది, కానీ ప్రతిఫలం శాశ్వతమైనది. మీరు ఈరోజే మీ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించగలరా? దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్. లూకా సువార్త 6:22 ప్రకారము, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. తిరస్కరణ బాధిస్తుంది. క్రీస్తు కొరకు వ్యతిరేకత ఒక ఆశీర్వాదం అని పిలుస్తాడు. విశ్వాసంలో నిలబడినందుకు లోకం మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ పరలోకం మీ ఓర్పును గుర్తించి గౌరవిస్తుంది. మీరు ఒంటరివారు కాదు. దేవుడు చూస్తాడు, దేవుడు తెలుసుకుంటాడు, మరియు దేవుడు ప్రతిఫలమిస్తాడు. కాబట్టి వ్యతిరేకత వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. మీ విశ్వాసం వ్యర్థం కాదని తెలుసుకొని ఆయన వెలుగును ప్రకాశింపజేయండి. ఆమేన్. యోహాను సువార్త 15:18 ప్రకారము, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. క్రీస్తుతో నడవడం అంటే లోక ప్రవాహానికి వ్యతిరేకంగా నడవడం. యేసు స్వయంగా తిరస్కరణను ఎదుర్కొన్నాడు. కాబట్టి మనం తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు ఆశ్చర్యపోకూడదు, కానీ ధైర్యంగా ఉండండి. లోకం మిమ్మల్ని ద్వేషించింది అంటే మీరు ఆయనకు చెందినవారని రుజువు. మీ ప్రతిఫలం ఈ లోకం నుండి కాదు, ఈ లోకం నుండి ప్రత్యేకపరచి మిమ్మల్ని పిలిచిన యేసయ్య నుండే వస్తుందని తెలుసుకొని నమ్మకంగా ఉండండి. ఆమేన్. యోహాను సువార్త 16:33 ప్రకారము, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యేసుక్రీస్తు ఎప్పుడు సమస్యలు లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు, కానీ ఆయన తన శాంతిని ఇస్తానని వాగ్దానం చేశాడు. మీరు ఎలాంటి పోరాటాలను ఎదుర్కొన్నా ఆయన ఇప్పటికే విజయం సాధించాడని గుర్తుంచుకోండి. ప్రపంచం పరీక్షలను తీసుకొని రావచ్చు, కానీ క్రీస్తులో మీరు అధిగమించే శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి జీవితం భారంగా అనిపించినప్పుడు ఆయన వాక్యాన్ని విశ్వసించి గట్టిగా పట్టుకోండి. అవును, మీ సవాళ్లు తాత్కాలికమైనవి, కానీ ఆయన విజయం శాశ్వతమైనది. ఆమేన్. అపోస్తల కార్యములు 5:41 ప్రకారం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడిన వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి అని రాయబడింది. ఎంత అద్భుతమైన దృక్పథం కదా! అపోస్తలులు తమకు కలిగిన అవమానం గురించి ఫిర్యాదు చేయలేదు, వారు దానిలో సంతోషించారు. ఎందుకు? ఎందుకంటే క్రీస్తు కోసం హింసించబడడం ఒక గౌరవం, భారం కాదు. అంటే మీరు ఆయన నామం కోసం ధైర్యంగా నిలబడుతున్నారని అర్థం. మీ విశ్వాసం కారణంగా సవాళ్లు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి, బదులుగా దాన్ని ఒక ప్రత్యేక హక్కుగా చూడండి. యేసును అనుసరించినందుకు ప్రపంచం మిమ్మల్ని తిరస్కరిస్తే సంతోషించండి, అంటే మీరు విశ్వాసుల మార్గంలో నడుస్తున్నారని అర్థం. ఆమేన్. అపోస్తల కార్యములు 9:16 ప్రకారము, అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను అని వ్రాయబడింది. ఈ మాటలు పౌలు గురించి చెప్పబడ్డాయి. అతని జీవితం యేసు ద్వారా రూపాంతరం చెందింది. అతని పిలుపు కేవలం స్వార్థ ప్రకటించడం గురించి మాత్రమే కాదు, కానీ అందులో క్రీస్తు కోసం శ్రమలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి పరీక్షకు ఒక ఉద్దేశం ఉందని తెలుసుకొని పౌలు దాన్ని స్వీకరించాడు. యేసు అనుసరించడం ఎల్లప్పుడూ సులభం కాదు, కానీ అది ఎల్లప్పుడూ విలువైనది. మీ విశ్వాసం కారణంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని పిలిచాడని, మిమ్మల్ని బలపరచాడని, మీకు ప్రతిఫలమిస్తాడని విశ్వసించండి. ఆమేన్. అపోస్తల కార్యములు 14:22 ప్రకారము, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను అని వ్రాయబడింది. కష్టాలు వైఫల్యానికి సంకేతం కాదు, అవి విశ్వాస ప్రాణంలో భాగం. క్రీస్తును అనుసరించడం అంటే పరీక్షలను సహించడం అని తొలి శిష్యులు అర్థం చేసుకున్నారు, కానీ ప్రతిఫలం పోరాటం కంటే చాలా గొప్పదని తెలుసుకొని వారు స్థిరంగా ఉన్నారు. సవాళ్లు తలెత్తినప్పుడు నిరుత్సాహపడకండి. ప్రతి పరీక్ష మిమ్మల్ని దేవుని శాశ్వత రాజ్యానికి దగ్గర చేస్తుందని తెలుసుకొని మీ విశ్వాసాన్ని బలోపేతం చేయనివ్వండి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5:3-5 ప్రకారము, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని వ్రాయబడింది. శ్రమ ఎల్లప్పుడూ సులభం కాదు, కానీ క్రీస్తులో దానికొక ఉద్దేశం ఉంది. అది ఓర్పును పెంచుతుంది, మన స్వభావాన్ని రూపొందిస్తుంది,
మన నిరీక్షణను బలపరుస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి పరీక్ష మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, మిమ్మల్ని శుద్ధి చేయడానికని ఉద్దేశం. మరియు దాని ద్వారా దేవుని ప్రేమ అచంచలమైనది, ఎప్పటికీ విఫలం కాని నిరీక్షణతో మిమ్మల్ని నింపుతుంది. కాబట్టి సవాళ్లు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి, సంతోషించండి. దేవుడు మీలో పనిచేస్తున్నాడు, గొప్ప విషయాలకు మిమ్మల్ని సిద్ధం చేస్తుండని నమ్మండి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8:17 ప్రకారము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని వ్రాయబడింది. దేవుని పిల్లలుగా మనం కేవలం అనుసరించే వారం కాదు, మనం ఆయన రాజ్యానికి వారసులం. వారసత్వం అంటే క్రీస్తు శ్రమలలో పాలు పంచుకోవాలని అర్థం. ఆయన మన కోసం భరించినట్లే మనం కూడా ఆయన నామం కోసం పరీక్షలను ఎదుర్కోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ తాత్కాలిక శ్రమలు మనం పొందే శాశ్వత మహిమతో పోల్చలేవు. కాబట్టి సవాళ్లు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. అవి మీరు ఆయనకు చెందిన వారిని గుర్తు చేస్తూ మీకోసం ఒక మహిమాన్విత భవిష్యత్తు వేచి ఉందని గ్రహించండి. ఆమేన్. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. జీవితం ఎంత కష్టతరంగా ఉన్నా దీన్ని గుర్తుంచుకోండి. దేవుడు మీకోసం సిద్ధం చేసినది మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న దానికంటే చాలా గొప్పది. మీ పోరాటాలు తాత్కాలికమైనవి, కానీ ఆయన మహిమ శాశ్వతమైనది. ప్రతి పరీక్ష, ప్రతి కష్టము, ప్రతి కన్నీటి బొట్టు ఒకరోజు ఆయన సన్నిధిలో శాశ్వతమైన ఆనందంతో భర్తీ చేయబడతాయి. ఆమేన్. కాబట్టి విశ్వాసాన్ని అంతం వరకు నిలుపుకోండి. ఉత్తమమైనది ఇంకా రాబోతుందని గుర్తుంచుకోండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12:12 ప్రకారము నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఈ వాక్యం శక్తివంతమైనది గుర్తు చేస్తుంది. అనిశ్చితిలో కూడా నిరీక్షణ మనకు ఆనందాన్నిస్తుంది. నిరుత్సాహపడకుండా పరీక్షలను భరించడానికి ఓర్పు మనకు సహాయపడుతుంది. ప్రార్థన మన బలానికి మూలమైన దేవునితో మనల్ని అనుసంధానిస్తుంది. మీరు ఏమి ఎదుర్కొంటున్నా నిరీక్షణతో ఉండండి. మెలకువగా ఉండి ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు ఎల్లప్పుడూ పనిచేస్తున్నాడు మరియు ఆయన సమయం పరిపూర్ణంగా ఉంటుంది. ఆమేన్. 2 కొరింథీ 1:5 ప్రకారము క్రీస్తు యొక్క శ్రమలు మా యందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. బాధ ఎల్లప్పుడూ అర్ధరహితం కాదు. మనం క్రీస్తు కోసం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఆయన ఓదార్పు మన జీవితాల్లో పొంగిపొర్లుతుంది. మరియు ఆ ఓదార్పు మన కోసమే కాదండి, ఇతరులను ప్రోత్సహించడానికి మనల్ని బలపరుస్తుంది. మీరు భరించేటువంటి ప్రతి పరీక్ష మరొకరు వారి బాధల ద్వారా నడవడానికి సహాయం చేయడానికి మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు నేడు బాధపడుతుంటే క్రీస్తు ఓదార్పు దగ్గరలో ఉందని జ్ఞాపకం చేసుకోండి. మరియు ఒకరోజు మీ సాక్ష్యం మరొకరికి బలానికి మూలంగా ఉంటుందని కూడా గుర్తుంచుకోండి. ఆమేన్. 2 కొరింథీ 4:8 ప్రకారము ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు, కానీ అవి మిమ్మల్ని ఎప్పటికీ నాశనం చేయవు. ప్రతి పోరాటంలోనూ దేవుని బలం మిమ్మల్ని నిలబెట్టుకుంటుంది. శత్రువు దాడి చేసినప్పటికీ దేవుని సన్నిధి మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. మీ కష్టాలు మీ బాధ ముగింపు కాదు, అవి మీ జీవితంలో తన శక్తిని వెల్లడించాలనేటువంటి దేవుని గొప్ప ప్రణాళికలో భాగం. కాబట్టి బలహీనతలో కూడా క్రీస్తు జీవితం మీ ద్వారా ప్రకాశిస్తుందని తెలుసుకొని స్థిరంగా నిలబడండి. ఆమేన్. 2 కొరింథీ 4:16 ప్రకారము కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. జీవితంలోని పోరాటాలు మనల్ని బాహ్యంగా అలసిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని లోపల నుండి పునరుజ్జీవిస్తున్నాడు. మనం భరించే ప్రతి పరీక్ష తాత్కాలికమే, కానీ మన కోసం ఎదురు చూసే మహిమ శాశ్వతమైనది. నమ్మకంగా ఉండేవారి కోసం దేవుడు సిద్ధం చేసిన ప్రతిఫలంతో ఏ కష్టము పోల్చలేమండి. కాబట్టి నిరుత్సాహపడకండి.
ముందుకు సాగుతూ ఉండండి. దేవుడు మీ పోరాటాల ద్వారా పనిచేస్తున్నాడు. మిమ్మల్ని గొప్ప ప్రణాళిక కోసం రూపొందిస్తున్నాడు. ఆమేన్. నా కృప నీకు చాలును అని 2 కొరింథీ 12:9 వ్రాయబడింది. దేవుని కృప చాలినంత ఎక్కువ. మీ బలహీనత ఒక ప్రతికూలత కాదు, అది ఆయన శక్తిని బయలుపరచడానికి ఒక అవకాశం. నేను చేయలేను అని భావించినప్పుడు ఆయన బలం మిమ్మల్ని బలపరచగలదని తెలుసుకోండి. కష్టాలను ఎదుర్కొనే సమయంలో దేవుని శక్తి ప్రకాశవంతంగా ప్రకాశించే క్షణాలుగా వాటిని స్వీకరించండి. కాబట్టి మీ పోరాటాల ద్వారా నిరుత్సాహపడకండి. క్రీస్తులో మీరు ఎల్లప్పుడూ ఒంటరిగా లేరని మరియు బలం లేకుండా లేరని అవి మీకు గుర్తు చేయనివ్వండి. ఆమేన్. గలతీ 6:17 ప్రకారము, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. క్రీస్తు పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు రుజువుగా అపోస్తలుడైన పౌలు తన విశ్వాసం యొక్క గుర్తులను గుర్తు చేస్తున్నాడు. విశ్వాసులుగా మనం భౌతిక గుర్తులను కలిగి ఉండకపోవచ్చు, కానీ మన విజయాల్లో యేసుతో మనం నడిచిన దానికి రుజువులను కలిగి ఉంటాము. పరీక్షలు, త్యాగాలు లేదా మనం ఇతరులను ప్రేమించే విధానం ద్వారానైనా మన విశ్వాసం తుడిచివేయలేని గుర్తును వదిలివేస్తుంది. లోకం మీలో క్రీస్తును చూడనివ్వండి. ఆయన కోసం భరించే ప్రతి కష్టము మీ జీవితంలో ఆయన చేసిన పనికి సాక్ష్యమని తెలుసుకొని స్థిరంగా నిలబడండి. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:29 ప్రకారము, ఏలైనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున అని వ్రాయబడింది. క్రీస్తుతో మన ప్రయాణం ఒక గొప్ప బహుమతి అని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇది ఆయన రక్షణ యొక్క ఆనందం గురించి మాత్రమే కాదు, ఆయన అనుభవాలలో పంచుకోవడం గురించి కూడా, బాధల్లో కూడా. ఈ పిలుపు కొన్నిసార్లు అధికంగా అనిపించవచ్చు, అయినప్పటికీ క్రీస్తు కొరకు శ్రమపడడం లోతైన విశ్వాసం మరియు నిబద్ధతకు సంకేతమని ఇది శక్తివంతమైనదని గుర్తు చేస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి శ్రమ కూడా మిమ్మల్ని క్రీస్తు యొక్క హృదయానికి చేరువ చేసే ఒక మెట్టు. మిమ్మల్ని ఆయన స్వరూపంలోనికి తీర్చిదిద్దుతుంది మరియు మీ బలహీనతలో ఆయన బలాన్ని వెల్లడిస్తుంది. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 ప్రకారము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నారు. ఈ వాక్యం జీవితంలోని ప్రతి కోణంలోనూ క్రీస్తును పూర్తిగా అనుభవించాలనే లోతైన వ్యక్తిగత కోరికను వెల్లడి చేస్తుంది. అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక పునరుద్ధాన విజయాన్ని పొందుకోవడమే కాదు గాని యేసుక్రీస్తును అనుసరించడం ద్వారా వచ్చే శ్రమలను, సవాళ్లను స్వీకరించడం కూడా అని నేర్పిస్తుంది. ఆయన పోరాటాలలో పాలు పొందడం ద్వారా మనం ఆయన బలాన్ని విశ్వసిస్తూ ప్రతిరోజు ఆయనలా ఎదగడం నేర్చుకుంటాము. ఈ ప్రయాణం మన దృక్పథాన్ని మారుస్తుంది. మన అత్యల్ప క్షణాల్లో కూడా దేవుని శక్తి పనిచేస్తుందని, మనల్ని శుద్ధి చేస్తుందని మరియు ఆయన హృదయానికి దగ్గరగా నడిపించేలా సహాయపడుతుంది. హల్లెలూయా. కొలస్సీ 1:24 ప్రకారము, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. శ్రమలను గురించి అపోస్తలుడైన పౌలు దృక్పథం చాలా గొప్పది. అది భారం అని కాకుండా అది ఒక ప్రత్యేకత అని తెలుసుకున్నాడు. తన బాధలు సంఘాన్ని నిర్మించడంలో గొప్ప ప్రయోజనాన్ని అందిస్తాయని తెలుసుకుని తన ఇష్టపూర్వకంగా కష్టాలను భరించాడు. క్రీస్తు కోసం మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు మనం ఆయన లక్ష్యంలో పాల్గొంటున్నాము, ఆయన సంఘాన్ని బలపరుస్తున్నాము మరియు విశ్వాసంలో అభివృద్ధి పొందుకుంటామని ఇది మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి బాధలకు భయపడే బదులు దేవుడు దాన్ని తన మహిమ కోసం, తన ప్రజల మంచి కోసం ఉపయోగిస్తున్నాడని తెలుసుకొని దాన్ని ఆనందంతో స్వీకరించండి. ఆమేన్. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:4 ప్రకారము, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. శ్రమలు అర్ధరహితం కాదు, అవి మీ విశ్వాసం మరియు పట్టుదలకు నిదర్శనం. మీరు క్రీస్తు కోసం కష్టాలను సహించినప్పుడు
దేవుడు మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడని మరియు తన రాజ్యానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడని అది రుజువండి. మీ పోరాటాలు వ్యర్థం కావు. అవి మిమ్మల్ని తన పిలుపుకు అర్హమైన వ్యక్తిగా రూపొందిస్తున్నాయి. కాబట్టి స్థిరంగా నిలబడండి. ఆయన నామం కోసం మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీరు ఆయనకు చెందినవారని రుజువు, మరియు ఆయన ప్రతిఫలం నేడు మీరు ఎదుర్కొంటున్న బాధల కంటే చాలా గొప్పది. ఆమేన్. 2 తిమోతి 1:8 ప్రకారము, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చియను ఆయన ఖైదీని నన్ను గూర్చియను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములలో పాలివాడవై ఉండుము. క్రీస్తు కోసం శ్రమపడం నుండి దూరంగా ఉండవద్దని పౌలు తిమోతితో పాటు మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు. సువార్త కొరకు పడే ప్రతి కష్టం విలువైనది. మన స్వంత శక్తితో కాకుండా మనం మన విశ్వాసంలో స్థిరంగా నిలబడినప్పుడు మనం దేవుని శక్తితో అలా చేయగలుగుతాము. సువార్త కోసం శ్రమపడడం బలహీనతకు సంకేతం కాదు, కానీ మనల్ని క్రీస్తుకు దగ్గరగా చేసే ఒక ఆధిక్యత. కాబట్టి మీ విశ్వాసంలో ధైర్యంగా ఉండండి. క్రీస్తు సువార్త విషయంలో కదిలించబడని విశ్వాసం ఆయన ప్రతి పరీక్షలోనూ మిమ్మల్ని ఆదుకుంటాడని తెలుసుకోండి. ఆమేన్.